పెద్దపల్లి జిల్లా కాల్వశ్రాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలోని శ్రీ సరస్వతి విద్యాలయంలో పాఠశాల కరస్పాండెంట్ సబ్బని ప్రసాద్ ఆధ్వర్యంలో పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. విద్యార్థినులు, ఉపాధ్యాయులు సాంప్రదాయ దుస్తులు ధరించి పాఠశాలలో రంగురంగు పూలతో బతుకమ్మలు పేర్చి బతుకమ్మలను అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా ఆటపాటలతో విద్యార్థినులు, ఉపాధ్యాయులు పాఠశాల ఆవరణలో సందడి చేశారు. అనంతరం రావణ దహనం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సబ్బని ప్రసాద్ మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. విద్యార్థులు చిన్నతనం నుంచే మన సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. బొడ్డెమ్మతో ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు విజయదశమితో ముగుస్తాయన్నారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు ముందస్తుగా సద్దుల బతుకమ్మ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థినుల తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సరస్వతి విద్యాలయంలో ముందస్తు బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. ఇది ముఖ్యంగా స్త్రీలకు సంబంధించినటువంటి పండుగ. అసలు పండుగలు రెండు రకాలు. ఒకటి పుట్టు పండుగ, రెండు పెట్టు పండుగ. బోనాలు, బతుకమ్మ పుట్టు పండుగలు, సమ్మక్క జాతర లాంటివి పెట్టు పండుగ. ముఖ్యంగా ఈ బతుకమ్మ పండుగ బొడ్డెమ్మతో స్టార్ట్ అయ్యి బొడ్డెమ్మ 9 రోజులు, ఆ తర్వాత బతుకమ్మ 9 రోజులు ఘనంగా చిన్న పెద్ద తేడా లేకుండా స్త్రీలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. 9 రోజులు 9 రకాల పూలను తీసుకొచ్చి బతుకమ్మను అలంకరిస్తారు. 9 ధాన్యాలతో ప్రసాదాలను తయారు చేసి ఒకరికొకరు పంచుకుంటారు. దీనివల్ల సామాజిక ఐక్యత అనేది పెరగడానికి అవకాశం ఉంది. మరి అంతేకాకుండా మన సంస్కృతిని కాపాడుకోవడం, ముందు తరాలకు అందించడం ఈ పండుగ యొక్క ప్రత్యేకత. ముఖ్యంగా ఏంటంటే తండ్రి అయినా, కొడుకైనా, భర్త అయినా వీళ్ళు నామం మాత్రమే. ఇక్కడ ఈ పండుగలో స్త్రీలు మాత్రమే ప్రముఖ పాత్ర
పోషిస్తూ ఉంటారు. మరి ఈ యొక్క పండగ పురస్కరించుకొని విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, ఇంకా ప్రముఖులందరికీ ముందస్తుగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ